మీరు రండి, మీకు మీరు మీరు ఆరోపణలు చేసుకుంటారు, మీ ఆరోపణలు ఇది, వాళ్ళు ఇంత తిన్నారు అంటే ఈ మంత్రి ఇంత తిన్నారు, ఆ మాజీ మంత్రి ఇంత తిన్నారు అంటే వీళ్ళు ఇంత సంపాదించారు చెప్తారు. చెప్పిన తర్వాత మిస్ అయితే మేము చెప్తాం, మేము కూడా యాడ్ చేస్తాం. కాబట్టి ఈ దిగజారినటువంటి రాజకీయాల వైపు రెండు పార్టీలు అధికారం కోసం, అవినీతి కోసం, అక్రమ పాలన కోసం చేస్తున్నటువంటి కృషిని చూస్తే ప్రజలు, మేధావులు ముక్కు మీద వేలేసుకుంటున్నటువంటి సందర్భం కనపడుతున్నటువంటి వాళ్ళకి అర్థమైతే లేదు. ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారి మీద ఏదో ఆపినారు, మెట్రో ఆపినారు అని చేసింది, అదొక పద్ధతి జరిగింది. ఆ చివరికి ఏం జరిగిందో తెలుసు మీకు. ఆఖరికి ఎవరు రోడ్డు మీదకి వచ్చినాడు, ఎవరు దాంట్లో అబద్ధాలు చెప్పినాడు అనేటువంటి రేవంత్ రెడ్డి గారు అంటే చాలా స్పష్టంగా కనపడేటువంటి. ఇది ఇట్లా కాదు కదా. ఇప్పుడు జూపల్లి కృష్ణారావు గారు నేను తెలంగాణ భవన్కి వెళ్తా అన్నాడు, వెళ్ళాల్సింది కదా. మరి ఇవాళ వచ్చినటువంటి ఒకటి రెండు పత్రికల్లో వచ్చినటువంటిది, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అసహనం ప్రకటించినాడు కాంగ్రెస్ మంత్రుల మీద. అవును, స్పష్టంగా కనపడుతున్నటువంటిది. మరి వెళ్ళాల్సింది, వెళ్తే మీకు పోలీస్ ప్రొటెక్షన్ వెళ్ళాల్సింది. మరి వాళ్ళైనా రావాలి కదా. వాళ్ళు రావాలనుకున్నప్పుడు బీఆర్ఎస్ నాయకులు రావాలనుకుంటున్నప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలి వీళ్ళు. ఇదంతా డ్రామా మేడం. మేము కొడతాము, మీరు తిడతాము, మీరు ఏడవండి, మేము కొడతాము అనేటువంటి పద్ధతిలో గత కొన్ని నెలలుగా జరుగుతున్నటువంటి ఈ రెండు పార్టీల మధ్య ఉన్నటువంటి ఒక ఒప్పందం అనేటువంటిది ఒక తారాస్థాయికి వచ్చినటువంటిది. ఇది ఏ రకంగా కూడా ప్రజలు దీన్ని సహించరు, ప్రజలు దీనికి మద్దతు పలకరు, ప్రజలు బ్రహ్మాండంగా ఉందని అనరు, స్పష్టంగా ఆలోచిస్తారు. ఈ రెండింటిని పక్కకు పెడదానిగా ఇంకేదన్నా ఉన్నట్టయితే భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ ఉన్నట్టయితే రేపు పాటు వైపు పోదాం అనేటువంటి పరిస్థితికి వీళ్ళు చెప్పుకుంటున్నటువంటి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరి పైన విసుగొచ్చి అప్పుడు బీజేపీ మేడం. ఇప్పుడు మిమ్మల్ని అంతేగాని మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి లేకపోతే మీరు చెప్పినటువంటి వీటితో కాదు కదా. అభివృద్ధి కోణంలోనే ఉండదు మేడం. ఒక్క నిమిషం. అభివృద్ధి కోణము అనేటువంటిది మా మోదీ పాలనకు సంబంధించి దేశాల్లో, రాష్ట్రాలలో వరుసబెట్టి గెలుస్తున్నటువంటి విజయ పరంపర అభివృద్ధికి ఒక తార్కాణం. అది అభివృద్ధి లేకుండా జరగదు. అది అంశంగా వీళ్ళు మాట్లాడింది అభివృద్ధి కోణంలో మాట్లాడుతున్నారా? నువ్వు తిన్నావు, నేను తిన్నా, నేను ఎంత తిన్నా, నేను తక్కువ తిన్నా, నువ్వు ఎక్కువ. ఇది కదా మాట్లాడింది. ఇప్పుడు 2000 కోట్లు గురుకులాలకు సంబంధించినటువంటి ఆరోపణలు చేసినాం, ఆధారాలు ఉన్నాయి మా దగ్గర అనేటువంటిది కేటీఆర్ గారు అంటున్నారు. అప్పులు మీరు 8 అప్పులు చేయలేదా? వాళ్ళు 8 గౌరవ డిప్యూటీ ఫైనాన్స్ మినిస్టరు మాట్లాడుతున్నది 8,21,000 కోట్లని వాళ్ళు మాట్లాడినాడు ప్రస్తుతం. ఒక మంత్రి మాట్లాడినప్పుడు వాస్తవమే కదా. మీరు చేసినప్పుడు కాంగ్రెస్ చేసింది ఏంటి? గత అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ప్రకటించింది ఏంటి? 3,40,000 కోట్లు మేము అప్పులు చేసినామని చెప్పినాడు. ఈ లోపల 4 లక్షలు దాటి ఉంటుంది. అప్పులు ఎవరు చేయలేదండి? మీ అప్పులు ఎవరు తెలుసారా? రేపు మీరు ఓడిపోతే, కాంగ్రెస్ ఓడిపోతే ఎవరు తెలుసారా? కాబట్టి అప్పుల కోణం లోపల ఏం జరుగుతుంది అనేటువంటి దాని కింద అది FRBM అప్పుల, కార్పొరేషన్ అప్పుల, కాళేశ్వరం కార్పొరేషన్ అప్పుల, లేకపోతే సీతారామ ప్రాజెక్టుకు సంబంధించినటువంటిదా, ఇవన్నీ రకరకాల పద్ధతుల లోపల అప్పులు తెచ్చేటువంటి పద్ధతి మనం చూస్తున్నాం. పాలమూరు ఎన్ని ఉన్నాయండి? ఎన్ని కార్పొరేషన్లు ఉన్నాయండి? ఒక 15-20 కార్పొరేషన్లు ఉన్నాయి. బడ్జెటరీ అప్పులు వేరు, నా FRBM దాటి చేసినటువంటి అప్పులు వేరు. దానికి జీడిపికి లింక్. FRBM పరిమితులు దాటి చేసుకున్నప్పుడు కేంద్రం చేతిలో ఉంటుంది కదా, మీరు ఎందుకు మరి ఆపలేదు? ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ చెప్తూనే ఉంటది కదా. రిజర్వ్ బ్యాంకు సంబంధించినంత వరకు రిస్ట్రిక్షన్స్ పెడుతూనే ఉంటది. ఏదో ఒకటి చెప్తున్నారు, అమ్ముతున్నారు, ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు నడుపుతున్నారు, అప్పులు తెస్తున్నారు, అప్పుల కోసం తెస్తున్నారు. 6,000 కోట్ల అప్పులకు నెలకు వడ్డీ కడుతున్నామని చెప్తున్నారు. ఇదే కదా జరిగినటువంటిది. అప్పుడు మీ ఇద్దరికి లోపాయికారి ఒప్పందం ఉంది, బీఆర్ఎస్ బీజేపీ. అందుకోసమనే వాళ్ళు చేసేటువంటి అప్పులకి మీరు తానా అంటే తందానా అన్నారు. అట్లానే కాదు కదా. ఒక రాష్ట్ర ప్రభుత్వము తనకు ఉండేటువంటి పరిధి లోపల, ప్రోటోకాల్ లోపల కొన్ని నిర్ణయాలు చేస్తుంది. అంతేగాని వెళ్ళి గొంతు నొక్కడం అనేటువంటి ఉండదు కదా మేడం. ప్రజాస్వామ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు రెండు కలిసి ఒక రాష్ట్ర అభివృద్ధికి, దేశాభివృద్ధికి తోడ్పడతాయి అనేటువంటి సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. వీటికి ఎంతసేపు ఏంటంటే తిరితే తప్ప, బీజేపీని తిరితే తప్ప, ప్రాంతీయ తత్వాన్ని మనకు తీసుకొచ్చేటువంటి పరిస్థితుల పర వీళ్ళు మాట్లాడుతున్నారు. మరొక పెద్ద ప్రాంతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అది ఆలోచిస్తుంది. అట్లా కాదు కదా. అందువల్ల ఇవల్ల రెండు పార్టీల మీద ఎంక్వైరీ జరగాల. ఎన్నాళ్ళు నడుపుతారు ఇట్లా? మీరు చేస్తే మీకు ఎన్నుకున్నది ఎందుకు? అధికారం 31 సంవత్సరం 31 నెలలు అయింది రేవంత్ రెడ్డి గారు. అవన్నీ వదిలేసి వీళ్ళెట్లా ఒక్కటే దీనిలో స్పష్టంగా కనపడుతున్నటువంటిది, ఎట్టి పరిస్థితుల లోపల బీఆర్ఎస్ పార్టీ బలహీనపడకూడదు. బీఆర్ఎస్ పార్టీకి కొన్ని ఓట్లన్నా రావాలనే కాంగ్రెస్ ఉండేటువంటి ఒక రకమైనటువంటి వ్యూహాత్మక ఎత్తుగడల లోపల భారతీయ జనతా పార్టీ పక్కకి వెళ్ళిపోతుంది అనేటువంటి ఇది నాటకం, డ్రామా అనేటువంటిది భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటి అంశం. ఓకే, రెండు కలిసి డ్రామా ఆడుతున్నాయి. అంతే కదా. రైట్ వెంకటరెడ్డి గారు. ఎస్, డిబేట్ మరొక షార్ట్ బ్రేక్ తీసుకుంటాం.